అసలు దేవుడే కనపడని కాలంలో, దేవుడి దగ్గర నుంచి ఏ సహాయము రాని కాలంలో, ప్రార్థన చేస్తున్నా దేవుడు పట్టించుకోని కాలంలో, అయితే ఇది శోధన కాలం అనమాట, నేను ఈ బాధలు అనుభవించడానికి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనమాట, సర్లే అంటాడు. ప్రతి భక్తుడు ఇలాగ ఆలోచిస్తాడండి. షిమి అనే ఒకడు వచ్చి దావీదు దగ్గరికి, నరహంతకుడా, చీపో అన్నప్పుడు దావీదు చుట్టూ ఉన్న బలాఢ్యులు చంపాలని ట్రై చేశారు ఆ షిమి అన్నవాడిని. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? విడిచిపెట్టండి, వాడు ఆ మాట అనడానికి దేవుడే అవకాశం ఇచ్చాడేమో. నేను చేసిన పని బాగోలేదు కదా, నేను పాపం చేశాను కదా. సో ఇప్పుడు నా పీరియడ్, ఇప్పుడున్న నేను ప్రస్తుత కాలం అంతా నేను తప్పు చేసి దేవుడి వలన శిక్ష అనుభవిస్తున్న కాలం ఇది. సో ఈ కాలంలో నేను వాడిని చంపుతాను, వీడిని చంపుతాను, ఎవరో ఏదో అంటున్నారు, కాదు, ముందు నేను బాగోలేదు, నేను తప్పు చేశాను కనుక, నేను పాపం చేశాను కనుక, ఒక అనామకుడు, షిమీ లాంటి ఒక అనామకుడు రాజును పట్టుకుని దూషించడానికి తెగించాడు అంటే, వాడు అంత ధైర్యం చేశాడు అంటే, అది వాడి ధైర్యం కాదు, నేను చేసుకున్న తప్పు, వదిలిపెట్టి నన్నేమి అనకండి అన్నాడు. అంటే ప్రతి భక్తుడి జీవితంలోనూ దేవుడు పరీక్షించే కాలం ఉంటుంది అన్నది వాళ్ళు బాగా గుర్తించగలిగారు. యోబు కూడా అంతే. ఇన్ని శ్రమల మధ్యలో సరేనండి, నేను ఇలా ఓపికగా ఉండిపోతానండి, దేవుడు ఎప్పటికైనా నన్ను ఏం చేస్తాడు, సువర్ణం చేస్తాడు అంటున్నాడు.